మోడల్ గ్రంథాలయంకు ఆ రూమ్ ఎలా ఉండాలి అనేది మనం ఏది ఆశిస్తాం, గవర్నమెంట్ ఇస్తే ఏమేమి ఉండాలి అనేది ఆశిస్తాం కదా, అది ఎట్లుండాలని చూసుకున్నాం. ఎందుకు ఈ కమిటీని ఫామ్ చేయాలి, ఉన్న కమిటీలు సరిపోకనా ఎందుకు చేయాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం చేయాలంటున్నాం. అయితే దీంట్లో ఏముంటుంది, ఎలా ఫామ్ చేసుకోవాలనేది మనం తెలుసుకోబోయే అంశాలు ఇవి. ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం పని చేయాలి, దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది, ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకు బాలల సంఘాలు అని చెప్పి చాట్లో రాసి పెడతాం, అన్ని సంఘాలు ఉంటాయి, 40 సంఘాలు ఉన్నాయి. దాంట్లో గ్రంథాలయ కమిటీ కూడా ఉంది. కానీ ఇది ప్రత్యేకంగా ఇచ్చింది అంటే దీని మీద గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువగా పెట్టిరు కనుక ప్రత్యేకంగా ఎవరికి ఇంటిమేషన్ లేకుండానే పుస్తకాల కంటే ముందే లైబ్రరీ బుక్స్ వచ్చినాయి. ఈసారి పుస్తకాలు పూర్తిగా రాకపో, టెక్స్ట్ బుక్స్ రాకముందుకి. ఇందులో మనము అంశం ఇవన్నీ ఇప్పుడు అనుకుంటున్నాం, బాధ్యత లేనిది ఏవన్నీ తెలుసుకుందాం మనం. ఇది గ్రంథాలయంది ఊకే చూస్తుంటే ఇట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండాలి అని చెప్పారు కదా, ఈ విధంగా ఉండాలి. టీచర్ నాకు అలవాటు ఎట్లా ఉన్న 3-4 పిల్లలు ఉంటే మ్యాట్ వేసుకొని కింద కూర్చొని చెప్పాల్సి వస్తుంది, ట్యూషన్ చెప్పినట్టు. ఈ విధంగా నడుస్తుంది. అది సార్ ఇప్పుడు నేనేం చేసిన అంటే స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నా, ఎవరేమనకుండా. ఎందుకంటే మోడల్లో ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి మోడల్లో. ఈ విధంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఉన్న వనరులతోటి, అంతే. నో కాస్ట్ లో కాస్ట్ లాగా ఈ విధంగా చేయాలంటే ఇక్కడ మనం బాలల సంఘాన్ని ఏ విధంగా తీసుకోవాలి, సిఎల్ఎంసీని ఏ విధంగా ఫామ్ చేసుకోవాలంటే ఇది మన ఇష్టం వచ్చిన కమిటీ, ఎస్ఎంసీ కమిటీ లాగానో ఏఐపిసి కమిటీ లాగానో దానికి గైడ్లైన్స్ అంటూ ఏముండయి. పిల్లలకు మనకు నచ్చిన వాళ్ళు, మనకు మామూలుగా ఎవరు నచ్చుతారు, చెప్తే వినేటోళ్ళు, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేటోళ్ళు, చదివేటోళ్ళు చూస్తారు. ఎందుకంటే గ్రంథాలయ మెయింటెనెన్స్ అంటే రాయగలగాలి, అందరి పేరు రాయగలగాలి, అందరి బుక్స్ అన్ని బుక్స్ పేరు రాయగలగాలి, కరెక్ట్గా రాయాలి. క్లెవర్ మామూలుగా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. మన దగ్గర ఖచ్చితంగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి దానికి తొందరగా వస్తారు, నేను చేస్తాను వస్తారు. ఈ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్లకు గ్రంథాలయం గురించి పూర్తిగా మనకు తెలిసిన సమాచారాన్ని దాదాపు వాళ్ళకు నేర్పాలి. గ్రంథాలయ నిర్వహణ మొత్తం నేర్పాలి. వాళ్ళకి ఏం నియమాలు ఉంటాయి, మనం చార్ట్ రాసి పెట్టుకోవాలన్నాం కదా, ఆ నియమాలను ప్రతిరోజు వాళ్ళను చెప్తుండాలి. ఈ విధంగా మనకు ఏ విధంగా చేస్తారు గ్రంథాలయం అంటే కమిటీ ఫామ్ చేసేది ఈ విధంగా కమిటీ ఫామ్ చేయాలి. క్లాస్ వైజ్గా కమిటీ ఉండాలి. ఫస్ట్ క్లాస్కు గ్రంథాలయ సమితి నిర్మాణం, ఆ కమిటీని ఏ విధంగా నిర్మించాలనే దానికి ఈ ఫార్మాట్ వాడాలి మనం. ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి అయితేనేమో 2 విద్యార్థిని ఎవరైనా పర్లేదు. చెప్పినాక మన క్రైటీరియా మన ఇష్టం, గ్రంథాలయాన్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, పిల్లలు ఆ విధంగా చేయగలుగుతారా అని మనం ఆలోచించుకొని చేసుకోవాలి. పెద్ద క్లాసెస్కి అయితే 3 ఈ విధంగా తీసుకొని చేసుకోవాలి. ఒక విధంగా ఎస్ఎంసీ కమిటీ లాగానే ఉన్నది, పెద్దగానే అవుతుంది కమిటీ. పిల్లలు కమిటీ మెంబర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లైబ్రరీకి వస్తారు, 4 తీసుకొస్తారు. ఇక ఇళ్ళ కూడా సమస్య ఉంటుంది, క్లాస్ ఎంతమంది పిల్లలు లేకపోతే ఏ విధంగా చేయాలంటే ఉన్న పిల్లలతో చేయండి. 3 ఉండి 2 ఉండాలనుకో, 2 పూర్తిగా వాళ్ళకే చేయండి బాధ్యత. కొన్ని చోట్ల లేదు కనుక మా దగ్గర సమస్య లేదు, సమస్య ఎక్కువసార్లు ఉంటుంది. అది ఏం చేస్తారు, ఎవరు చేయాలి ఇదంతా, హెడ్ మాస్టరు టీచర్ కలిసి కమిటీని ఏర్పాటు చేయాలి. ఏం లేదన్న, సింపుల్, ఒకటి రాస్తే మిగతా వచ్చేస్తుంది. ఇద్దరు ఇంకా 3, 4, 5 అంటే పిల్లలకు ఎక్కువ తిప్పేసి బొమ్మలే చూస్తారు కనుక 90%, 80% చిత్రాలే ఉంటాయి కనుక సార్ ఏ క్లాస్కి ఆ క్లాస్ మనం పీరియడ్ ప్రతి క్లాస్కి ఒక పీరియడ్ ఇవ్వాలి అనుకుంటున్నాం, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు మల్టీ క్లాస్ అప్పుడు వారానికి 2 పీరియడ్లు ఇవ్వాలి అని చెప్పింది కదా సార్. వెళ్ళాలి మల్టీ క్లాస్ 2-3 క్లాసులు ఒకేసారి ఉన్నప్పుడు అప్పుడు కూడా క్లాస్ వైజ్గానే ఇస్తాం కానీ చెప్పి మొత్తం తీసుకోవాలి. 2 క్లాసులు ఒక దగ్గర తీసుకుపోతే 2 క్లాస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు డీల్ చేయాలి. ప్రతి ఒక్కరికి అది రావాలి, ఉండాలి. కమిటీలో వాళ్ళే ఉంటారు, వీళ్ళ వల్ల కాకపోతే మనం ఉన్నాం కదా సార్. టీచర్ హెడ్ మాస్టర్ చేయాలి, లేకపోతే వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. తప్ప సార్, సపోర్ట్ తీసుకోవాల్సిందే. పిల్లవాడు కరెక్ట్గా ఉండాలి అంటే
కరెక్ట్గా ఉండాలంటే మనం పక్కకు ఉండాల్సిందే. ఇంతకుముందుకు మన గ్రంథాలయం బుక్ అంటే మనం చేసామంటే తెలుగులో పిల్లవాడిని మనం ఇప్పుడు అన్నాగా మన ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటాము, వాడు వస్తాడు తీరా అంటే అందరూ బుక్ ఇస్తాడు, ఆడే రాసుకుంటాడు, అన్నీ అయిపోతుంది, ఇస్తాడు చదువుకుంటాడు, కలెక్ట్ చేస్తారు 2-3. ఇప్పుడు అట్లా కాదు, ప్రత్యేకంగా చేసుకోవాల్సి వస్తుంది, మనం చెప్పాల్సి వస్తుంది. ఆ బుక్ ఒక్కొక్క కథల పుస్తకాన్ని మనము లౌడ్ రీడింగ్ చేసి చెప్పాల్సి వస్తుంది. సోమవారం ఎట్లా, మంగళవారం ఎట్లా, బుధవారం ఎట్లా, వారం మొత్తం ప్రాసెస్ ఉంది సార్. అది చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని రద్దు ఏం లేదు సార్, అది రద్దు చేస్తే కొట్టేయాలి కదా, అట్టే ఉంచండి, కొత్త కమిటీ ఫామ్ చేయండి. 5 తరగతులకు కలిపి మనం ఒక్కటే కమిటీ చేసినాం. ఇది తరగతి వారి కమిటీ వచ్చింది. ఈ విధంగా కమిటీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ముందే మనం పిల్లలకి ఏంటంటే గ్రంథాలయం కమిటీ వేస్తున్నాం, విల్లింగ్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఒపీనియన్ తీసుకోవాలి, వచ్చిన వాళ్ళకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అంతే అన్న, ఏం చేయాలి, మనం ప్రవారం వెళ్ళిపోవాలి కదా, కాలువలో పడి వెళ్ళిపోవాల్సిందే. ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ప్రేయర్లో పిల్లలకు పరిచయం చేయాలి. CLMC కమిటీ మెంబర్స్ అని క్లాస్ వైజ్గా. ఆ విధంగా చేస్తే ఇంకోడు వేరే క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా, ఇప్పుడు 5th క్లాస్లో 3 ఉన్నారు సార్, 3 తీసుకున్నాం. ఇంకా ఇంట్రెస్ట్ పిల్లలు ఉంటారు, కానీ అది ఓపికతోటి ఆ టర్మ్ వచ్చిందాక చూడాలంటే ఈ కమిటీ మేము 6 నెలల తర్వాత డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా సంవత్సరం వరకు కంటిన్యూ చేయొచ్చు, ఆ ఆప్షన్ ఉన్నది. ఇక్కడ పిల్లలు సభ్యులు కావాలంటే ముందుగా తెలియజేయాలన్నారు కదా సార్, ఈ విధంగా చేయాలి. కమిటీ నిర్మాణం అయిన తర్వాత 6 నెలల కోసం నుండి 1 ఏడాది వరకు కమిటీ ఉంటుంది. కమిటీకి మళ్ళీ నోటిఫికేషన్ ఏం రాదు, మళ్ళీ మనమే నోటిఫికేషన్ వేసుకోవాలి. 12వ తారీఖు వచ్చిందంటే, జూన్ 12 వచ్చిందంటే మళ్ళీ మనం కొత్తది వేసుకోవడం బెటరు. పెద్ద క్లాస్ పిల్లలు చేస్తూ అంటారు సార్, ఉంటారు మా దగ్గర. ఇప్పుడు 16-15 మంది 5th క్లాస్ అడుగుతుంటారు కనుక 3 నెలలకే మార్చవచ్చు, ప్రొవిజన్ ఉంది. అందరికి ఇవ్వాలి, మనం వాళ్ళు గీసిన చిత్రాలు కానీ అవన్నీ 15 రోజులు 10 రోజులకు ఒకసారి మార్చి మళ్ళీ పెడతాం, ఆ విధంగా చేయొచ్చు. ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి పరిధి లేదు, వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నట్టు. ఇక్కడ బాలబాలికలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని చెప్పిండు. 1-2 తరగతులకు మాత్రం దాదాపు పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడం ఉపాధ్యాయుడు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో తీసుకుంటారో లేదా వస్తుందో వాళ్ళు మాత్రమే చేయాలి. 3rd, 4th, 5th మాత్రం పిల్లలే చెక్-ఇన్ చెక్అవుట్ చేసే విధంగా పిల్లలు చదవడానికి మళ్ళీ బుక్ తీసుకొని, ఒకవేళ ఇంటికి తీసుకోకపోతే ఇక్కడే చదివిస్తారు కదా సార్, చదవడానికి ఇవ్వడము, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ భద్రపరచడం, గ్రంథాలయం వాతావరణం అది సైలెన్స్గా ఉంచడం. గ్రంథాలయం అంటే సైలెన్స్ అంటాం, కానీ ఇక్కడ మనం చేసే లౌడ్ రీడింగ్ పిల్లలతో చేస్తే మనం లేని సందర్భంలో డైరెక్ట్ వాళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం గ్రంథాలయం రూల్స్ అన్నీ వాళ్ళు పాటించే విధంగా చేయాలి. 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలని, ఎందుకంటే అదనపు సభ్యుల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కాడ ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇది అయిపోయింది సార్. ఇక్కడ గ్రోబై గురించి వివరించామని చెప్పి రెడ్ కలర్లో ఇచ్చింది మనకు. ఎందుకంటే మనం పుస్తకాలని ఏ విధంగా డివైడ్ చేస్తాం, 6 స్థాయిలుగా చేస్తాం అనుకో, గ్రీను, రెడ్, ఈ విధంగా కలర్ వైజ్గా చేస్తాం. దేంట్లో ఎంత పర్సెంటేజ్ బొమ్మలు ఉంటాయి, ఎంత పర్సెంట్ ఎన్ని పదాలు ఉంటాయి, ఎన్ని వాక్యాలు ఉంటాయి, ఎన్ని పేజీలు ఉంటాయి బుక్లో అనేది నెక్స్ట్ సెషన్లలో వస్తుంటుంది. దాన్ని బట్టి మనం ఏ విధంగా డివైడ్ చేస్తాం, ఎలా డివైడ్ చేయాలో కూడా మనకు యాక్టివిటీ ఉంది, మనం నేర్చుకుంటాం. అది కమిటీ మెంబర్లకు నేర్పియాలి. మొత్తం ఒకటేసారి చెప్పడం కాకుండా కొద్దిగా 2 రోజులకు ఒకసారి అట్లా రోజు తప్పించి రోజు వాళ్ళకి చెప్తూ వాళ్ళకు మొత్తం నోటిపాఠం అయ్యే విధంగా ఈ పుస్తకాన్ని తీస్తే ఇది ఏ కలర్ది అని చెప్పే విధంగా ఏ క్లాస్ వాళ్ళకి ఏ కలర్ ఇవ్వాలి, ఏ స్థాయి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళకు కూడా వచ్చేటట్టు చూడాలి. ఇది మాత్రం చేయాలి సార్. ఈ పిల్లలు పుస్తకాలు ఎంచుకోవడంలో సహాయపడతారంట. చిన్న పిల్లలు మనకు 1st, 2nd క్లాస్ వాళ్ళు మనం వేయాలన్న, మనం పెద్ద పిల్లలు ఇస్తారు వాళ్ళకు కూడా ఇది చిన్న క్లాస్ తీసుకొని ఇస్తారు కదా, ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసే విధంగా వాళ్ళని గ్రోబై మీద పూర్తిగా అవగాహన వచ్చేటట్టు చూడాలి. అంటే మనం ఫస్ట్ పూర్తిగా నేర్చుకోవాలి. ఇది బాధ్యతలు. ఏదైనా గ్రంథాలయం కమిటీ ఏంటంటే స్కూల్ కమిటీ లాగా శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రోబై ప్రకారం చూడాలి. లైబ్రేరియన్స్ అని ఇచ్చిండు. అందరు టీచర్లు 1 5 అందరు లైబ్రేరియన్లే, అందుకే ఆ మాట వాడండి. ఇక్కడ ఈ పుస్తకాలను పిల్లలందరినీ ప్రోత్సహించాలి. ఎవరు ప్రోత్సహిస్తారు? CLMC కమిటీ మెంబర్సే. అలా మనం కూడా ఉన్నాం. పిల్లలందరూ ప్రోత్సహించాలి. పుస్తకాలను ఇంటికి తీసుకుపోవడమే కాదు, మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా ప్రోత్సహించాలి.
చిన్నపిల్లలకు నీకు ఏ పుస్తకం పిల్లవానికి ఏంటంటే ఆడు బొమ్మలు చూస్తాడు, కొన్ని రోజుల తర్వాత అక్షరాలు గుర్తుపట్టి పదాలు చదవాలిగా. ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళని ఎంచుకోవడంలో పెద్ద క్లాస్ పిల్లలు సహాయం చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి మనం ఈ కమిటీలు. ఈ బాధ్యతలు ఏమన్నా స్కూల్లో ఏ ప్రోగ్రాం చేసినా మనకు నేషనల్ ఫెస్టివల్స్ చేస్తుంటాం ఆ ఫెస్టివల్స్లో ఈ కమిటీ సభ్యులకే బాధ్యతలు ఇస్తే బాగా ఇంకా షేన్ అవుతారు పిల్లలు, ఇంకా పోటీ పడతారు. నేను చేస్తాను అనే విధంగా. మనం మామూలుగా అయితే పరిశుభ్రత కమిటీ అవన్నీ చేస్తున్నాం కదా, అదేవిధంగా ఇది కూడా వాళ్ళకి అలవాటు వ్యసనంగా అయ్యే విధంగా చేయాలి. మనం పుస్తకాలు ప్రదర్శించే పద్ధతి ఇలా మనం ఫస్ట్ చెప్పుకున్నాం ర్యాక్స్ అని, కవర్ పేజీ ఎదురుగా ఉండేలా ప్రదర్శిస్తే వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళ స్థాయికి అనుగుణంగా ప్రదర్శించాలి. అంటే బట్టల షాప్లో సైజులు పెట్టినట్టు స్థాయిల వారీగా మనం పెట్టుకోవాలి. మనకున్న దాంట్లో అందరికీ ర్యాక్స్ ఉండేగా, అదే షెల్ఫ్లు ఉంటే షెల్ఫ్లను వాడాలి, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ వాడి చేయాలి. ఇక్కడ పుస్తకాలను ఇవ్వడం తీసుకోవడం గురించి వివరించడం. చెక్ ఇన్ చెక్అవుట్ జిరాక్స్ కాపీ తీసుకొని పిల్లలకు అలవాటు చేయమంటారు. అంటే మనం ఫస్ట్ చేసి వాళ్ళకి నేర్పించి చెక్ ఇన్ చెక్అవుట్ కూడా పిల్లలే చేసే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది, లైబ్రేరియన్స్ది. వాళ్ళకు జిరాక్స్ కాపీ తెచ్చి ప్రాక్టీస్ చేయించాలంట. మనం 4th క్లాసు ఎగ్జామ్ రాసేస్తే బబ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామని ఈ విధంగా చేయించండి, ఉపయోగపడుతుంది. న్యాస్కు చేయించినాం. వెరీ గుడ్ సార్. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు వేసిన చిత్రాలు కానీ ఏమైనా వ్యాసాలు రాసినా కానీ అప్పుడు మనం పాఠం కూడా చార్ట్ మీద రాసుకురామండి. పద్యాలు అవి ఉంటాయి, గేయాలు కానీ పద్యాలు కానీ అవన్నీ ప్రదర్శించాలి. అవి 10 నుంచి 15 రోజుల నుంచి తీసేయమని చెప్పారు. వాటిని భద్రపరచాలి. కానీ ఇక్కడ పొందుపరచలేదు వాళ్ళు. ఇది ఏం బాధ్యతలు, వీళ్ళు ఏం చేస్తారు? మాసవారీ సమావేశాలు నిర్వహించమంటారు. మనం ఎప్పుడు కలిస్తే అప్పుడే సమావేశం. మరే దీనికి రికార్డు పెట్టమని అయితే ఏం చెప్పలేదు ప్రస్తుతానికి, తర్వాత వస్తుందేమో, లేకపోతే అన్నట్టుగా ఆ రూమ్ వచ్చినాక వస్తుందని తెలియదు. పుస్తకాలను మాత్రం సంరక్షించాల్సిన బాధ్యత మాత్రం కమిటీ సభ్యులదే. ఇక మనం కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకొని వాళ్ళకు బదిలీ చేయాలి అధికారం పూర్తి స్థాయిలో. అందుకే గ్రోబాయ్ మీద పూర్తిగా వాళ్ళకు అవగాహన వచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఆ విధంగా చేస్తే చినిగిపోయిన పుస్తకాలు అతికించడం ఇవన్నీ మాత్రం మనమే చేయాలి సార్. ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ అంటారు, వాళ్ళు చేస్తారు. కాకపోతే అవి ఇంకో తిరిగి ఉంటాయి, ఒకటి అతుకుపెట్టి ఒకటి ఖరాబ్ అయిపోతాయి. ఈ విధంగా దాంట్లో కూడా మనం కూడా సభ్యులం కనుక ఇవి మనమే చేస్తే బాగుంటుంది సార్. బాధ్యతలను ఈ కార్యక్రమాలలో చేయాలి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినం, అక్షరాస్యత దినోత్సవం, ఇంకేమైనా దినోత్సవాలు ఉంటే వీళ్ళనే వాడుకోవాలంటే మనకున్న పిల్లలు మొత్తం వీళ్ళే ఉంటారు. మొత్తం మనకు ఎంత వచ్చింది మేడం? 11 మంది వచ్చేస్తే మొత్తం దాదాపు సగం స్కూల్ వాళ్ళనే ఉంటుంది మ్యాక్సిమం స్కూల్స్కి. వీళ్ళని వాడుకొని చేస్తే మళ్ళా ఎక్కువ మంది ఉన్న కాడ ఇప్పుడు వీళ్ళు పోతే 6 నెలల తర్వాత ఇంకొకరు వస్తారు, మళ్ళీ తర్వాత వస్తారు. అందరు విద్యార్థులకు అవకాశం వస్తుంది కనుక మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. మామూలుగా మనకు ఊళ్ళల్లో వీధికి వినాయకుని పెడుతుంటారు. వినాయకుని పెడితే ఫండింగ్ ఎట్లా, ఆడ ఏం చేస్తారు, ఎట్లా సెక్యూరిటీ ఉండాలి, ఎవరు ఉండాలి, ఇవన్నీ మస్తు ప్లాన్ చేసుకుంటారు పిల్లలు. హోంవర్క్ రాయడంలో మాత్రం ప్లానింగ్ ఉండదు. ఆ ప్లానింగ్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. చాలామంది పేరెంట్స్ పోనీయర్ ఆర్ట్స్ ఇక ప్రమాదాలకు ఎట్లా అవుతారో ఏం సంగతి అంటారు, కానీ దాంట్లో చాలా ఉంటుంది, చాలా నేర్చుకోవచ్చు. పక్క వాళ్ళని ఎట్లా ఒప్పించాలి, వాడు అనుకున్న దానికి ఎట్లా ఒప్పించాలని ఉంటుంది, అవతల ఉంది ఎట్లా సలహాలు తీసుకోవాలని ఉంటుంది. అవన్నీ ఒక కమిటీలో భాగం. కమిటీలో ఎప్పుడు ఒక్కరిద్దరే ఉండరు, 3 నుంచి 5 ఇంకెక్కువ మందిని ఉంచుతారు. ఎందుకంటే అభిప్రాయ భేదాలు వేరే ఉంటాయి. అందరి అభిప్రాయాలు వేరే ఉంటాయి కనుక ఒక కొలిక్కి రావడానికి కోసం కమిటీ అంటే ఎక్కువ మందే ఉంటారు మ్యాక్సిమంగా. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ ఎంపిక మార్గదర్శకాలు. పుస్తకాలను ఎందుకు ఎంపిక చేసుకోవాలి? మనం పుస్తకాలను ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ముందు పుస్తకాలు అయితే గ్రంథాలయానికి స్థాయిలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మనకు జీవిత చరిత్రలు పెద్ద పెద్ద బుక్స్ తీసుకొచ్చి మన పిల్లల దగ్గర పెడితే నడుస్తుంది అది. ఈవెన్ హై స్కూల్లో విద్యార్థులు కూడా కష్టం. అందుకే కొన్ని స్కూళ్ళకు సప్లై చేసిన చిన్న జీవిత చరిత్రలు చిన్న బుక్స్ ఉంటాయి, ఇంతే ప్యాకెట్ బుక్స్ లాగా. అలాంటివి ఉంటే మన 5th క్లాస్ పిల్లలు మంచిగా ఉన్న వాళ్ళు ఎవరన్నా బాగా పదజాలం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అలాంటివి ఏమున్నాయి మార్గదర్శకాలు అనేది చూసుకోవాలి. ఇక్కడ బాల సాహిత్యం అంటే ఏంటన్నారు? బాల సాహిత్యం అంటే ఏంటండి? ఇప్పుడు మనకున్న మన స్థాయి వరకు అంటే 5th క్లాస్ వరకు వాళ్ళ స్థాయికి అనుగుణంగా, అంటే వాళ్ళు ఉండాల్సిన స్థాయికి అనుగుణంగా మనం ఏమేమి సాహిత్యం తీసుకుంటాం. దాంట్లోకి ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని అంశాలు ఉంటే అన్ని అంశాలు కూడా వీళ్ళకి అందియచ్చు.
అందుకే మనకు సైన్స్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, సైన్స్ ఉంది, ఈవీఎస్ ఉంది, అవన్నీ ఉన్నాయి కనుక వాటన్నిటి నుంచి తీసుకోవచ్చు. కేవలం మనకు కథలే, ఊహాజనితమైన రచనలు, లేకపోతే సమాచారం అందించేటి ఇలాంటివి కాకుండా అన్ని రకాలే తీసుకోవచ్చు. సైన్స్కి సంబంధించినవి చాలా ఉంటాయి, తీసుకోవచ్చు. వండర్ వరల్డ్ అని, చెక్ ముఖ్య అని చాలా బుక్స్ ఉన్నాయి. అవి మనం సేకరించవచ్చు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు చెప్పవచ్చు. మిగతా చదువుతారు, కొద్దిగా అర్థం కాదు. నిన్న అక్కడ ఒకసారి చెప్పింది, నేను 5th క్లాస్లో, 10thలో, ఇంటర్లో, డిగ్రీలో ఇట్లా ఒకటే బుక్ చదివిన 4-5 ఏళ్ళకి ఒకసారి చదవడంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అర్థమైంది నాకు. అని వాళ్ళ స్థాయి పెరుగుతున్న కొద్దీ ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ విధంగా తేడాలు వస్తాయి కనుక ఇప్పుడు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇప్పుడు చదవలేకపోతే అదే ఇంటర్, డిగ్రీ తర్వాత చదివితే వాళ్ళ జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల చాలా మార్పులు జరుగుతాయి విద్యార్థి జీవితంలో. ఇక్కడ ఏ ఒక్కరి ప్రభావం పుస్తక సేకరణ పడకుండా చేయాలండి. పుస్తక సేకరణ అంటే మనం మన ఆలోచన విధానం ప్రకారమే పోకుండా పిల్లలందరూ ఏమున్నారు, లేకపోతే మన పుస్తకం ఎక్కడి నుంచి సేకరిస్తాం, దాదాపు మనం కొనుక్కొచ్చుకోవాల్సిందే. అప్పుడు ఏం చేసేది, గ్రంథాలయం కోసం ఇంటింటికి తిరిగి పుస్తకాలు సేకరించింది కూడా ఉన్నది. అలాంటి సేకరిస్తే పిల్లలకు అవసరమైన వాళ్ళ స్థాయికి బుక్ బ్యాంక్ అవి బాగా నడిచినాయి మేడం. అయితే అలాంటి ఇది ఏ విధంగా ఎలాంటి జ్ఞానం పిల్లలకు అందించాలి, అలాంటివి మాత్రమే ఇచ్చేటోళ్ళు అన్నీ ఉన్నాయి ఇచ్చేస్తారు. ఇవ్వాలనే ఆలోచనతో ఇస్తారు. ఎందుకు ఇక్కడ వేస్ట్గా ఉంటాయని ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ పిల్లలకు ఇచ్చేటప్పుడు మనం వాటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసేయాలి. ఇప్పుడు రచయితలు, చిత్రకారులు, ప్రచురణకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. ఇలా బాల సాహిత్యం వాళ్ళు, బాలలకు బొమ్మలే ఇష్టం. అందుకే మనకు 90%, 80%, 70% ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. పుస్తకాలలో ఎక్కువ శాతం బొమ్మే ఉంటుంది, పదాలు చిన్నగా ఉంటుంది. ఈ విధంగా అవన్నీ సేకరించి వాటిని సమీక్షించి మళ్ళీ వాటికి గ్రో బై ప్రకారంగా పెట్టగలగాలి. అలా మనం బయట నుంచి సేకరించడం మ్యాక్సిమం మనకు 6వ స్థాయికి వచ్చేసి చివరికే వస్తాయి. పెద్ద క్లాస్ వాళ్ళకు ఏం చేస్తాం, సేకరణలో ఉండవలసిన స్థాయిలు, శైలులు, రీతులు, పుస్తకాల శాతాన్ని పరిగణించాలి. మన లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మనం బయట నుంచి తేవాలనుకో, వాళ్ళు సప్లై చేసిందంటే పూర్తిగా మనం ఎటువంటి ఎట్లా వాడుకోవాలి, మనం స్థాయిలు చేసుకోవాలంతే. పిల్లలకు ఎక్కడ వస్తుందా రాదా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులే సెలెక్ట్ చేసి రాసి మనకు పంపించారు కనుక మనకు ఇచ్చిన పుస్తకాలలో ఏం లేవు. మనం సేకరిస్తేనే వాళ్ళ స్థాయి ఏంది, రాసిన వాళ్ళ శైలి, వాళ్ళు ఏ విధంగా రాసారు, ఏమైనా ఉన్నాయా మనకు వెళ్ళాక అనుకున్నాం, కులమతాల అతీతంగా అలాంటివి అనుకున్నాం కనుక ఏటి కూడా లింగ భేదాలు లేకుండా అలాంటివి ఏం లేకుండా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఉన్న పుస్తకాలల్లో. మనం సంఖ్య ఎన్ని ఉండాలి, సంఖ్య అంటే ఎన్ని ఉన్నా మంచిదే అని అంటారు. అందుకే వీళ్ళని అన్నీ సేకరించామని చెప్పి. ఇంకా బడ్జెట్ ఎప్పుడు ప్రతిబంధకం అంటుంది. ఇచ్చేటోడు ఏ విధంగా ఒక పిల్లవాడు 125 పుస్తకాలు ఉండాలి అని, 125 పుస్తకాలను ఈ మాడ్యూల్నే వెళ్ళనే ఉంది. 125 ఇచ్చిందా, మొత్తం 115 ఇచ్చి. బడ్జెట్ ఎప్పుడైనా ప్రతిబంధకమే అని చెప్పి ఇలా ఇచ్చిండు. ఇంకా అడగొద్దని, ఎక్కువ అడగొద్దని. లైబ్రరీకి ఇన్ని ఉండాలి, ఉంటేనే భద్రపరచడానికి దానికి ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలు కరెక్ట్గా మంచిగా చదివేటప్పుడు ఇంకా ఉండాలనిపిస్తుంది. సార్ మొన్న ట్రైనింగ్ అప్పుడు కూడా లైబ్రరీ మీద ఇదే చెప్పిన, బాగా చదివే పిల్లవానికి లేదు, అవే 4 లైన్లు 8 లైన్లు అంతే వరకు ఉంది. ఎక్కువ చదివేటోడు ఎక్కువ చేసే విధంగా లేవు అన్న. 20 బుక్స్ ఉన్నాయన్న, తీయండి చూడు బుక్స్. మొదటి తరగతి పిల్లవాళ్ళు 125 పుస్తకాలు చదవాలట అన్న, 125 పుస్తకాలట. మన పుస్తకం ఎప్పుడు చదవాలని ఆలోచన వచ్చింది. అది అంటే గ్రాఫికల్ రీడింగ్ చేసేసరికి 2nd క్లాస్కి వచ్చేసరికి పదాలు చదువుతాడేమో, మరి పదాలు వాక్యాలు చదువుతాడేమో. ఆయన ఉద్దేశం అట్లా ఉంది. 80% అన్నట్టు ఇది కూడా అట్లా చెప్పిండు. రీడింగ్ అంతే, ఇక పిక్చర్ రీడింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అది మొత్తం ఇంగ్లీష్ కాదు, తెలుగు ఆయనకు వచ్చిన పదాన్ని వాడుతూనే ఉంటాడు. సార్, ఒక తరగతి గదికి ఫాంటాస్ పిన్నెల్ అనే నిపుణులు ఏం చేశారు అంటే, ఒక్క తరగతి గదికి 300 నుంచి 600 పుస్తకాలు సిఫార్సు చేసిరట. అందుకే మొదటి విడత 115 ఇచ్చిండు. అప్పుడు 200 ఇచ్చిర్రు. ఇక మళ్ళీ 2వ 3వ విడత ఇంకెన్నెన్ని ఇస్తారో ఇస్తుండొచ్చు అనుకుంటున్నాం. ఇవన్నీ ఇచ్చిరు కదా, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇవ్వకపోతే మన పోరగాళ్ళు ఇంకా మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళకేం చెప్పాలి అని అంటారు అనేది ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే.
మనం 80% కానీ ఆగిపోవద్దు, 100 కూడా రావాలనే ఉద్దేశంతో టాపిక్ వస్తుంది. ఒక్కొక్క విద్యార్థి 10 చొప్పున ప్రత్యేక శీర్షికలు అంటే 10 విభాగాలల్లో మనకి ఇతివృత్తాలు వచ్చింది కదా బుక్స్కి, అదేవిధంగా 10 విభాగాలల్లో వానికి నాలెడ్జ్ రావాలి గ్రంథాలయం నుంచి అని చెప్పిండు. మనకు ఇప్పుడు పుస్తకాలు మళ్ళీ మనం స్కూల్కి పోయినాక 115 పాత 200 ఇవన్నీ తీసి చూస్తే నిజంగా అన్ని ఇది ఉన్నాయా లేవా అనేది నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్లో చూసుకుందాం. ఉన్నాయా లేవా అప్పటి వరకు సెట్ అయిపోతుంది కదా, ఎన్ని ఉన్నాయో ఏం సంగతి తెలిసిపోతుంది. సార్ అన్న చేస్తాం అలా ఏముంది, అది మేడం ఇన్ని రోజులు పీటీని చేయలేదా, గట్టినే అవుతుంది అది కూడా. అన్న మనం చదివినప్పుడు తెలుగు సార్ తెలుగే చెప్పిండు, ఇంగ్లీష్ మ్యాథ్స్ చెప్పిండు కదా, అట్లా చెప్తే మా కుర్రాళ్ళు మస్తు అవుతారు, అట్లా చెప్పనిస్తలేరు కదా. సార్ మేడం పీటీ ఉండాలి. ఇప్పుడు లైబ్రరీ వచ్చింది, కొన్ని సూపర్ నేచురల్ థింగ్స్ లాగా ఉంటాయి మనకు, ఏమంటారు అవెంజర్స్ అని వస్తున్నాయి కదా ఇంగ్లీష్ సినిమాలు, అవన్నీ అవే. మన మహాభారతంలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ సూపర్ న్యాచురల్ థింగ్స్, మంత్రాలు గింత అలాంటివి కూడా అదొకటి ఉంటుంది, తీసుకోవచ్చు. అలాంటి ఇతివృత్తాలు అలా తీసుకుంటే పిల్లవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటారు. కామిక్ బుక్స్ లాగా కామిక్ బుక్స్ ఇవ్వచ్చు కానీ ఇందులో ఇవ్వలేదు అనుకుంటా మనకి ఇచ్చిన దాంట్లో కామిక్స్. కాకపోతే మనకు ఇంగ్లీష్లో ఏదో ఉన్నట్టుంది, ఏదో క్యామెల్ది జూడీ ఏదో డిజర్ట్లో ప్రయాణానికి సంబంధించి ఏదో ఉంటుంది ఇంగ్లీష్లో, అది కామిక్ లాగానే ఉంటుంది. జూడీ ఇన్ డిజర్ట్, ఫ్యూడీ అండ్ డిజర్ట్. ఓకే. అయితే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా మనం ఎంపిక చేసుకున్న పుస్తకాలలో 60% కాల్పనికాలు ఉండాలంట. కాల్పనికాలు ఇవే, కాల్పనికాలు అంటేనే ఊహాజనితమైనవి, వాటిని శాస్త్రీయ ఇవన్నీ కాల్పనికాలే. చారిత్రాత్మకం, కవిత్వం, జానపదం అవన్నీ. 40% వాస్తవమైన, నేను చెప్తున్నా కదా స్టార్టింగ్ నుంచి కూడా, ఊహాన్ని పెంచేటి కాకుండా సమాచారాన్ని కూడా అందించే విధంగా ఉండాలి. అంటే సోషల్ మనం చదువుకున్న సపరేట్గా సోషల్ స్టడీస్ లాగా. చరిత్ర కూడా ఇది ఇక్కడ ఇచ్చిండు, చారిత్రాత్మకం ఇచ్చిండు, చరిత్ర ఇందులో ఇవ్వాలి. ఊహ కాదు చరిత్ర, కాల్పనికం కాదు. 40% ఇవి అవి ఉండాలి. నిఘంటువులు, భౌగోళిక పటాలు మనం లైబ్రరీలో ఇంతకుముందు సప్లై చేసిండ్రు, ఉన్నాయో లేవు మేడం? కవులు రచన, అది భావ కవిత్వం అని ఇవన్నీ రకాలు ఉంటాయి కదా మేడం. మనకు జానపదం అని ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మనకు ఒక శీర్షికలు, అవన్నీ కూడా తీసుకోవచ్చు. మనకు బొమ్మల ఆధారంగా కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి. బొమ్మల ఆధారంగా మనకు ఒకటి కుందేలుది ఏదో స్టోరీ ఉంటుంది తెలుగులో, 3rd 4th క్లాస్, రాబిట్ది. ఆ విధంగా బొమ్మలతోటి కూడా మనకు రీడింగ్ ఉంటుంది, గ్రాఫికల్ రీడింగ్ లాగా, ఆ విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇగో కార్టూన్లు, కొల్లాజు అద్భుతమైనవి అన్నాడు. ఇక్కడ అద్భుతమైనవి అంటే పిల్లలకు అవే అద్భుతమైనవి, బొమ్మలు ఉంటేనే. కార్టూన్సే బాగా వాళ్ళకు అట్రాక్ట్ అవుతాయి. కాల్పనికాలు, వచనాలు అన్నాడు, రకరకాల వచనాలు అన్నాడు. వచనాలు అంటే బుక్సే కదా, రాతపూర్వకంగా ఉన్నాయి. దృశ్య లక్షణాలను చూసుకోవాలంట. ఇవన్నీ చూసుకొని మనం చూసుకోవాలి. 1-2 స్థాయిలలో ఎక్కువగా బొమ్మలు ఉండాలి, చిన్న పదాలు ఉండాలంట. అదే 3-4 స్థాయికి చెందిన పుస్తకాలు చిత్రాలతో నిండి ఉండాలి, కానీ చిన్న కథలు ఉండాలి. 5-6 స్థాయిలో పెద్ద పుస్తకాలు, గ్రాఫిక్ నవలలు ఉంటాయి. నవలలు ఎల్లుంటాయి ఇక్కడ వచ్చినాయి మీకు స్థాయిలు అనేది. గ్రోబైలో 6 లెటర్లు ఉంటాయి, ఇక్కడ 6 స్థాయిలు ఇక్కడ ఇచ్చిండు. 1, 2 ఉండాలి, ఇక్కడ వచ్చిండు 2 స్థాయిలు. గ్రీను, రెడ్ స్థాయి, ఆ తర్వాత 3-4 ఆరెంజ్, వైట్, బ్లూ ఎల్లో. ఈ 6 స్థాయిలలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది, బొమ్మలు ఎంత ఉంటుంది, పదాలు, పదజాలాలు, వాక్యాలు ఎన్ని ఉంటాయి అనేది నెక్స్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనం సేకరించుకోవాలి పుస్తకాలని. ఈ ఉద్దేశం ఏంది, గ్రంథాలయం ఉద్దేశం ఏంది, సేకరణ ఏం చేస్తాం? ఎక్కువ పుస్తకాలు సేకరిస్తే ఏంటంటే ఎక్కువ చదివితే భాషా సామర్థ్యం పెరుగుతుంది, పదజాలం పెరుగుతుంది. అది చదువుతుండు కనుక ఎవరైనా వాదించేటప్పుడు నాకు వస్తాయి లాజిక్.
ఆ విధంగా చాలా ఉపయోగపడి ఉంటుంది. చెప్తారు బాగా చాలా ఆయన కేసీఆర్ అనుకో అన్ని పుస్తకాలు చదివిన ఎన్ని పుస్తకాలు చదివిన. ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు పుస్తక భాష మాట్లాడరు, వాడుక భాషలో వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ మిక్స్ చేసి తీసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. దాన్ని మాకు బీఈడీలో క్లాస్మేట్ ఉండే స్వామి అని మందమరి దగ్గర. యాక్చువల్గా మనకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం బీఈడీ లేకుండా, ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ మీడియం యూజ్ కాదు, గవర్నమెంట్ జాబ్ లేదు ఎలిజిబుల్. అయినా వచ్చిండు. ఏ విషయం చెప్పినా కానీ వాళ్ళ యాసలా అట్లే చెప్తాడు, కథ చెప్పినట్టే. పక్కవాడు గొడవ పెట్టుకున్నా కానీ ఎవరి గురించి చెప్పినా కానీ ఎంత అంటే జోరీగలాగా తిరిగేది. మేము 10-12 మంది నల్గొండలో అంతా. ఆ విధంగా అట్రాక్షన్ ఉంటుంది. ఆ విధంగా చేస్తే భాష ఆ విధంగా ఉపయోగపడుతుంది. మాతృభాషకు సంబంధించిన పుస్తకాలను మనకు కార్టూన్స్ ఈ విధంగా ఇలాంటిది లైబ్రరీలో ఒకటి వేయాలి, బాగుంటుంది. వేస్తే మనం వేస్తే బాగుంటుంది, వేపిస్తే మాత్రం కష్టం అవుతుంది. కాల్పనికం మేడం, ఊహాజనితం. యానిమల్స్ చదువుతున్నాయి, మనం చదవలేమా? అవేం చదువుతాయి? బొమ్మలు తిప్పేస్తాయి అనుకుందాం, ఒకటో రెండో స్థాయి అనుకుందాం. ఆ విధంగా స్టార్ట్ చేస్తారు కదా. మన ఫస్ట్ సెకండ్ పిల్లలు అట్నే కూర్చుంటారు. ఎంత కూర్చోమన్నా కాలు చాపుకొని కాళ్ళ మీద పెట్టుకునే కూర్చుంటారు. కింద పెట్టవద్దురా అంటే ఫస్ట్ వాళ్ళు కాలు చాపుకొని కాళ్ళ మీదనే పెట్టుకుంటారు. ఆ విధంగా